బేసిక్గా నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన కోళ్ళు చచ్చిపోయినాయి అన్నప్పుడు ఆ వీడియో చూసారు, షార్ట్ వీడియో పెట్టాను. చాలామంది కామెంట్ చేశారు మంచిగా, కొంతమంది రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు, కొంతమంది తిట్టారు. బేసిక్గా ఎందుకు లేని అమ్మ నేను వీడియో చేయకూడదు అనుకున్నా. సరేలే సగానికి సగం మంది, ఇప్పుడు 100 మందిలో 10 మంది దాకా నీదే తప్పు అన్నట్టు నన్ను చెప్పారు. ఒక 90 మంది మాత్రం సర్లే ఆడి పాపను ఆడిపోతాడు అని చెప్పారు. నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వాడింటికి వెళ్తున్నాయి అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు కదా, ముందు పెట్టాడు వాడింటికి వెళ్తేనే పెట్టి ఉంటాడు అని చెప్పి. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. మనం ఏం చెప్పలేదు కదా, ఇంతవరకు వీడియో చేయలేదు కదా. అసలు మామూలు బేసిక్గా మనకు వీడియో తీయడం అంటే కొంచెం సిగ్గు అనమాట. ముఖం చూపించి ఏమన్నా వీడియో తీయాలంటే, ఫేస్ టు ఫేస్ కొంచెం మాట్లాడాలంటే సిగ్గు, కొంచెం భయం కూడా. అయితే సరే, ఇందాక ఒక కామెంట్ వచ్చినప్పుడు ఆడెవడో అన్నాడు, ముందు కోళ్ళకి కదరా నీకు పెడితే పేడ వదిలిపోద్ది అని. దాని గురించి ఆడి కామెంట్ తీసుకొని నాకు కొంచెం కోపం వచ్చి నేను వీడియో తీయాల్సి వస్తుంది అనమాట. కొంచెం ఒక 5 నిమిషాలు వీడియో తీసి పెడదాము, తెలిసిద్ది కదా ఆడేంటో కూడా అని చెప్పేసి. సో వీడియో చూడండి, మీకు కూడా తెలిసిద్ది, క్లారిటీ వచ్చిద్ది. కొంచెం ఇలా ఉంటారు. బేసిక్గా ఏంటంటే చుట్టూరు మాకు పారి కూడా ఉండదు, కానీ ఇట్లా గ్రీన్ మ్యాట్ కట్టేసి ఉంటుంది అనమాట. కోడి బయటికి వెళ్ళదు, లోనవి ఏమన్నా బయటకు కూడా రావు. సో ఏంటంటే ఇంక ఇలా కట్టేసి ఉంచిద్ది, ఇప్పుడు కట్టేసి ఉంటుంది. చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు వీడియోలో షార్ట్ వీడియోనే కదా అప్లోడ్ చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్తుందేమో అనుకుంటారు. మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. చూడండి, మీకు కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఇగో ఆ ఇల్లు వైట్ బిల్డింగ్ వాళ్ళది. వాళ్ళ దడి చూసారా ఎంత అందంగా కట్టారు. అలాగే గ్రీన్ మ్యాట్ కట్టొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు కడుతున్నారు కదా అని వదిలేసాం. అసలు మా స్థలానికి దానికి చూడండి వాళ్ళ దడ ఎక్కడికి కట్టారు. మొన్న ఈ బిల్డింగ్ ఎదురుగా ఇప్పుడు మా షెడ్, కోల్డ్ షెడ్ ఎదురుగా వచ్చి పడిపోయింది అనమాట. ఇది కోల్డ్ షెడ్ బ్యాక్ సైడ్. ఇంతకుముందు నేను చిన్నతనంలో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆడుకునే అంత స్పేస్ ఉండేది. అందులో నుంచి మేము పరిగెట్టుకుంటా ఇటు సైడ్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లోడిని వదిలిన వెళ్ళాడు అనమాట, అంత స్పేస్ ఆక్రమించేశారు. మేమేం అనలేక కాదు, కానీ మా నాన్నమ్మ ఏమందంటే సరే స్థలం కొలతలు అయిపోద్దాం, అప్పుడు వాళ్ళు కట్టిందంత తీస్తారులే అని చెప్పేసి అందని నేను ఆగిపోయా. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. వాళ్ళకి పొలం అది వాళ్ళదే. సో ఇక్కడ మా ఇంటి అనమాట స్థలం కదా. ఈ పొలం నుంచి సర్వే రాయి చూడండి ఎక్కడికి ఉంది. ఇది స్ట్రైట్గా చూసుకున్నా కూడా అది ఎక్కడికి వచ్చింది, మన సర్వే రాయి. సో అక్కడదే వాళ్ళు జరిపారో ఏంటో తెలియదు, కానీ దాని ఎదురు ఇంకోటి ఉండాలి. ఈ సర్వే రాయి నుంచి ఆ గట్టి దాకా మా స్థలం చూడండి ఎలా తవ్వేశారు చేలోకి. కనబడుతుందా? ఇక్కడ చెట్లు మేము నాటుకున్నాం. చెట్లు అసలు మామూలుగా అంత వారని ఎవరైనా నాటితే బతుకుతాయా? ఇవి చూడండి, ఆ చెట్లు కూడా నెక్స్ట్ ఇప్పుడు పొలం మళ్ళీ నార్లు వేసేటప్పటికి నరికేస్తాడేమో తెలియదు, కానీ ఈలోపు మేము కొలతలు వేయించాలి పొలం, ఈ స్థలం గురించి. సో ఈ చెట్లు చూడండి ఎక్కడికి వచ్చేసినాయి. ఆల్రెడీ ఇంతకుముందు చెట్లు ఈ నరికేసాడు, అవి మళ్ళీ వచ్చినాయి అనమాట. అప్పటికి మేమేం అనలే, సర్లే ఎందుకులే అనుకొని. చూడండి ఎంత స్థలం ఉందో చూడండి, ఆ రాయికి స్ట్రైట్కి. ఇప్పుడు ఇగో మా కోళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి కదా, వెళ్ళే అయితే బయటికి వెళ్తాయి కదా, ఈ పిల్లలు అవి ఇక్కడే తిరుగుతున్నాయి చూడండి. ఇవి అసలు పెద్దగా వెళ్ళవు అనమాట, కానీ చూసిన వాళ్ళందరూ వీడియోలో అందరూ వెళ్తాయి అనుకుంటున్నారు. అవి వెళ్ళకుండా ఎలా చచ్చిపోయినాయి అనుకుంటున్నారా? వాడు కావాలని తీసుకొచ్చి మా ఇంటి బ్యాక్ సైడ్ పెట్టాడు అనమాట ముందు. ఇక్కడ ఈ స్థలం ఎదురుగా మా నాన్నమ్మ ఒక చిన్న పూరిపాకు వేసుకుంది, అది చూడండి అలా దడి చూడండి, ఆ పూరిపాకు కంటిచ్చేసారు తీసుకొచ్చి. వీడియో చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎవరు తప్పు?